ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అస్తవ్యస్తంగా ఉంది. కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది. బడుగు బలహీన వర్గాలకి అన్యాయం చేసేదిగా ఉంది అని చెప్పి నిరసన తెలియజేస్తూ అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, దళిత గిరిజన సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ నెల 2వ తారీఖు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పేదల పక్షాన ఉన్న బడ్జెట్ కాదు. కేవలం 10% కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్. కాబట్టి దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకి అనేక లక్షల కోట్లు నిధులు మంజూరు చేయడానికి అనుమతులు మంజూరు చేసేదిగా ఉంది. కానీ చిన్న పరిశ్రమలు కానీ, వ్యవసాయ రంగాన్ని కానీ, నిరుద్యోగాన్ని రూపుమాపడం కానీ, మహిళలకు ఉపాధి రంగాల అవకాశాలు కల్పించడం కానీ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థలకు మాత్రం నిధులు చాలా తక్కువగా కేటాయించడం జరిగింది. అంతేకాకుండా గతంలో 20,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. ప్రధానంగా విద్యా ఉపాధి రంగాలకు గతంలో కంటే తక్కువ నిధులు కేటాయించడం జరిగింది. అంటే విద్యని, ఉపాధి రంగాన్ని నిర్వీర్యం చేసి కేవలం కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేదిగా ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ని మేము బహుజన్ సమాజ్ పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ వ్యతిరేకతని ప్రజలందరినీ కూడగట్టి బడ్జెట్ని రివైడ్ చేసేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి పలు దఫాలుగా కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.